హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహీస్ హబ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజులైంది కదా నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేసి. రీసెంట్గా అయితే కార్తీక మాసం అని చెప్పి రుద్రాభిషేకము అలాగే వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకున్నాం అనమాట ఇంట్లో. ఆ షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను. ఈ కార్తీక మాసం అయితే అంతా బాగా నడుస్తుంది అనమాట. పూజలతోటి డే అంతా దాంతోటే సరిపోతుంది. మార్నింగ్ ఈవినింగ్ పూజలు వీటితోటే అయిపోతుంది అనమాట. సో క్షీరాబ్ది ద్వాదశి అవన్నీ కూడా చేసుకున్నాము. కాకపోతే ఆల్రెడీ నేను అంతకుముందు పోస్ట్ చేశాను కదా అని చెప్పి అవి అయితే నేను ఇంకా పోస్ట్ చేయలేదన్నమాట. కుదిరితే చిన్న షార్ట్స్ లాగా అయితే అవి కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. వీడియోస్ చేయాలంటే మనకు ఒక మోటివేషన్ ఉండాలి. సో ఏదైనా ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఎడిట్ చేయాలి అని కూర్చోగానే అసలు మైండ్ దాని మీద ఉండట్లేదనమాట. కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. సో అందుకని కొద్దిగా గ్యాప్ ఇచ్చాను అనమాట. మొదట్లో పెట్టిన కొత్తల్లో మనకి బాగా ఇంట్రెస్టింగ్గా చేయాలి అని చెప్పి రెగ్యులర్గా వీడియోస్ అయితే చేసేసేదాన్ని అనమాట. సో తర్వాత మనకి మెల్లమెల్లగా ఇంకా సబ్స్క్రైబర్స్ రావట్లేదు ఏంటి, ఇంకా ఎక్కువ మంది ఎవరైనా చేసుకుంటే బాగుంటుంది, ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనమైతే ఇంట్రెస్ట్ కోల్పోతూ ఉంటాం అనమాట. సో మనం మళ్ళీ బ్యాక్ తెచ్చుకొని మళ్ళీ చేస్తూ ఉండాలి. ఇంకా అంతే. ఈ యూట్యూబ్ అనేది ఇట్లా మనమే మోటివేట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మళ్ళీ పుష్ బ్యాక్ అయ్యి మళ్ళీ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. కానీ మళ్ళీ ఇప్పుడు నేను మొదలు పెట్టాను కానీ ఇది ఎంతవరకు మళ్ళీ నేను పుష్ చేసుకుంటాను అనేది కూడా తెలీదు. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. సో రీసెంట్గా అయితే వీకెండ్ మేము గ్లెన్ బేక్ హౌస్కి వెళ్ళాము. ప్లేస్ అయితే చాలా చాలా బాగుంటుంది. వైట్ ఫీల్డ్లో ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ పిజ్జా కానీ పాస్తా కానీ ఇటాలియన్ ఫుడ్ కానీ చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మేమైతే ఇక్కడ వైట్ సాస్ పాస్తా అలాగే పిజ్జా అయితే ఆర్డర్ చేసామన్నమాట. సో ఈ ఫ్యామిలీ టైం అయితే ఇలా గడిచింది. థ్యాంక్ యూ.